హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం మన ఛానల్లోని ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్దామా? ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ ఇలా తీసుకున్నానండి ఒక బౌల్లోకి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి, అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకేనండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అండ్ నేను చూపిస్తున్న విధంగా పెరుగుని 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఓకేనండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా వీడియోలోని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా దీన్ని మసాలా మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అవంతా ముక్కలకు పట్టే విధంగా చికెన్ అంతా బాగా మంచిగా మసాజ్ చేసుకుంటూ ఇట్లా మంచిగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఓకేనండి. అలాగే ఇప్పుడు దీంట్లోని 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓకేనండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని మీరు చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 2 టొమాటోస్ని, మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఒక సగం చిన్న ఉల్లిపాయలో నుంచి ఒక సగం ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఓకేనండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు సగం వేసుకోవాలి. అలాగే లవంగాలు ఒక 4 లవంగాలు వేసుకోవాలండి. బండ పువ్వు అంటారు కదా, బండ పువ్వు కొంచెం, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వీటిని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మనం ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి, మీడియం సైజ్ ఆనియన్స్ని 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్లో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కదండి. కాబట్టి ఇందులో కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని మనం ఇందాక పేస్ట్ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోని మనం పట్టిన తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది కదా, ఎంతో కొంత ప్యూరీ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసి కలిపేసి అంతా ఆ మిగిలిన ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత గరిటెతోనే దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ ఒక చిటికెడు అంటే చిటికెడే వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటో ప్యూరీ త్వరగా మగ్గుతుందన్నమాట. అందుకని త్వరగా ఉడకటానికి అలా వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, బబుల్స్ ఎట్లా వస్తున్నాయో ఆయిల్ పైకి తేలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. ఓకేనండి. కొంచెం పుదీనా కడుగు తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చండి, ఆనియన్స్ వేసుకున్నప్పుడు మనం. కాకపోతే ఏంటంటే అలా ముందే వేసుకుంటే అడుగంటిపోతుంది కదా ముందే వేసుకోవటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని
ఇది మనం బిర్యానీలో కదా కాబట్టి అందుకని నేను ఇలా తర్వాత వేసుకున్నాను టమాటోస్ వేసుకున్నప్పుడు ప్యూరీలోనే. ఓకేనా, చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా చక్కగా ఉడికిపోతుందో. ఇప్పుడు దీంట్లోకి ఈ స్టేజ్లో మనం ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి, అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకేనండి, వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా మసాలా అంతా టమాటో ప్యూరీలోని కలిసే విధంగా బాగా కలుపుకొని, ఓకేనండి, ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే అంత పచ్చి వాసన పోయి అంత మంచిగా ఉడికే విధంగా మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఆయిల్ పైకి తేలితే ఎంత చక్కగా ఉడికిపోతుందో. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని నేను ఇలా బీట్ చేసుకొని, గడ్డ పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఓకేనా, వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడి మీద ఉంటుంది కదా, వేడి దాంట్లో వేస్తాం కదా, కాబట్టి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండలు కట్టుకుని పెరుగు అనేది అలా బాగా కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్గా వెంటనే కలిపేసుకొని మనం పెరుగు బీట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోని ఏదన్నా కొంచెం పెరుగు మిగిలిపోతే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వేసేసుకోండి. అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మళ్ళీ. ఓకేనండి, ఇలా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 minutes దీన్ని బాగా ఉడికించుకోండి. మసాలాలు ఇవన్నీ పట్టేలాగా బాగా మంచిగా ఉడికించుకోండి. ఓకేనండి, చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని, ఓకేనండి, ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా చికెను, ఆ చికెన్ అంతా ఇందులోకి వేసేసుకోవాలండి. ఓకేనా, మొత్తం ఆ చికెన్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నట్టు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఓకేనండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. జస్ట్ 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని 2 minutes తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఓకేనండి, ఇలా సగం ఉడికిపోయిన తర్వాత 50% చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు మీరు వేరే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పక్కన ఒక బౌల్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 glasses రైస్ తీసుకున్నానండి. 2 glasses రైస్కి 4 glasses వాటర్ తీసుకోవాలి. ఓకేనా, 4 glasses వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే 3.5 glasses రైస్ తీసుకోండి, సరిపోతుంది. సారీ, 2 glasses రైస్కి 3.5 glass వాటర్ తీసుకోండి. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని నేను బౌల్లో పోసుకొని ఇలాగా దాంట్లోని హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఒక బిర్యానీ ఆకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే స్టార్ అనాస్ పువ్వు, బండ పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, ఒక యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకేనండి, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ని. ఓకేనా, చూసారు కదా ఎలా మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఓకేనా, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా ఆ పౌడర్ అంతా వాటర్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని దీన్ని ఒకసారి మళ్ళీ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత చూసారు కదా రైస్ని నేను నానబెట్టుకున్నాను, కడిగి ఆల్రెడీ. ఈ రైస్ మనం నానబెట్టుకున్న రైస్ అంతా వాటర్ ఏం లేకుండా వంపేసుకొని ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా బాయిల్ అయిన వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రైస్ అంతా. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ రైస్ అంతా వాటర్లో ఒకసారి కలిపేసుకొని గరిటెతోని హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి దగ్గర పడే వరకు. వాటర్ వేసారంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి. ఓకేనండి, చూసారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ దగ్గర పడాక సిమ్లో పెట్టేసుకొని కర్రీ కూడా
చూడండి మంచిగా ఉడుకుతుంది కదా, ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి లాస్ట్లో. ఓకేనండి, వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ స్టేజ్లో ఈ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత గ్రేవీ అంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనండి, ఇలా గ్రేవీ అంతా దగ్గర పడాలి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ చూశారు కదా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఆ చికెన్ అంతా ఈ రైస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనండి, మనం చికెన్ దమ్ బిర్యానీకి ఏంటంటే అడుగున చికెన్ వేసేసి పైన ఉడికించిన రైస్ వేస్తాం కదా, ఈ ఫ్రై పీస్ బిర్యానీ అలా కాదండి. ముందే కర్రీలాగా ఫ్రై చేసేసుకొని చికెన్ని ఇలా రైస్ ఉడికించుకొని రైస్ పైన వేసుకోవాలి. ఓకేనండి, ఇలా మొత్తం వేసేసుకోండి. ఇలా రైస్ అంతా పరుచుకోవాలి, చికెన్ని వేసుకొని ఇలా పరుచుకొని ఒకసారి నొక్కి పెట్టేయండి. ఓకేనండి, మీరు ఈ రైస్ వేసేటప్పుడు కొంచెం ఎసరు ఉండాలి. ఓకేనండి, రైస్లోని కొంచెం ఎసరు ఉండాలి చికెన్ వేసుకునేటప్పుడు. ఓకేనండి, చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిపైన కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఓకేనండి, కడిగి మంచి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కొత్తిమీరని ఇలా అంతా పరుచుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి ఏదన్నా ఒక బరువైంది ఏదన్నా పెట్టండి. ఓకేనా, రోలు కానీ లేకపోతే ఏదన్నా ఒకటి ఇలా బరువైంది పెట్టండి. ఓకేనండి, ఇలా పెట్టిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రైస్ అంతా మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని గ్రేవీతో తింటే సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.